ఆచి చికెన్ మసాలా. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్య నడుస్తున్న ఇసుక వార్ ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇన్నాళ్ళు ఇద్దరు నేతల మధ్య ఉన్న పాత రాజకీయ వైరం కాస్త ఇప్పుడు సరిహద్దుల్లోని గోదావరి ఇసుక రీచ్ల చుట్టూ తిరుగుతూ తీవ్ర రూపం దాల్చుతోందా? జగిత్యాల జిల్లా ధర్మపురి రాజకీయాలు ఇసుక చుట్టూ తిరుగుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం పరిసర మండలాల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ ఇసుక అక్రమ రవాణా వెనుక అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధర్మపురి పరిధిలో ఇసుక మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయిందని, రాత్రికి రాత్రే వందల లారీల ఇసుక తరలిపోతుందని, ఇందులో స్థానిక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనేది కొప్పుల ప్రధాన ఆరోపణ. అయితే బీఆర్ఎస్ నేతల విమర్శలపై అధికార పార్టీ నుంచి కూడా ధీటుగా సమాధానం వస్తుండటంతో ధర్మపురి పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. ధర్మపురి ఏవైతే ఇసుక రీచ్లు ఉన్నాయో ఇవి ఇల్లీగల్ గా నడుస్తున్నాయా నడుస్తలేవా సరిగ్గా సమాధానం చెప్పాలి. అదేవిధంగా మేమనేది ఇక్కడ లోకల్ గా ఉండి బతుకుదేరు కోసం పనిచేసేటువంటి కాంట్రాక్టర్ల కోసం నేను మాట్లాడతలేదు. ఈ ఇసుక దందా గతంలో ఎప్పుడు లేని విధంగా మీ అనుచరులు టిప్పర్లు పెట్టి ఎక్కడికక్కడ మరి డంపులన్నీ ఏర్పాటు చేసుకోండి. వాటిని రాత్రికి రాత్రి హైదరాబాద్కు తరలిస్తున్న మాట నిజం కాదా? ఎక్కడ చూసినా ఇసుక రీచ్ పెట్టుకున్నది నిజం కాదా? మరి ఇలా నువ్వేమో నీకు ఏం జరుగుతలేదు అది అని మాట్లాడుతున్నావు. మరి ఇదంతా ఏంది? దందా అంతా ఏంది? అయితే బీఆర్ఎస్ విమర్శలపై మంత్రి అడ్లూరి సీరియస్ అయ్యారు. ధర్మారంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ కొప్పుల ఈశ్వర్ కు బహిరంగ సవాల్ విసిరారు. ఇసుక దందాలో ₹1 అవినీతికి పాల్పడినట్లు నిరూపించినా క్షణాల్లో మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ఛాలెంజ్ చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనే పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఇసుక మాఫియా ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు గండి కొట్టిందని, నాటి అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని మంత్రి హెచ్చరించారు. సిరిసిల్లలో వారి ప్రభుత్వం హయాంలో ఉన్న విచ్చలముడిగా రోజుకు వేలాది లారీలు అక్రమ దందా చేస్తా అంటే పాపం అక్కడ ఒక బానయ్య అనే ఒక అంబేద్కర్ సంఘ గ్రామ శాఖ అధ్యక్షుడు, ఆ గ్రామంలో అంబేద్కర్ సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆ సంఘాల ఆధ్వర్యం లోపల అనుకోకుండా ఒక పాప లారీ ఇసుక లారీ కింద వాడు చనిపోతే అడ్డం తిరిగి ఇసుక లారీ ఆ దొరగారి కేటీఆర్ దొరగారి, సంతోష్రావు దొరగారి యొక్క బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ నాయకుడు ఈశ్వర్ యొక్క నాయకుని యొక్క ఇసుక దందా లారీలకు అడ్డం వస్తే నేరేళ్లకు సంబంధించినటువంటి దళితులను విచక్షణ రహితంగా 3rd డిగ్రీ ఉపయోగించి వారు భవిష్యత్తులో జీవితాన్ని పనికిరాకుండా పోలీసు వాళ్ళతోని 3rd డిగ్రీ ఉపయోగించి విపరీతంగా దెబ్బలు కొట్టించి ఈ రోజు వరకు వాళ్ళ యొక్క జీవితం రోడ్డు మీకు ఎక్కకుండా చేసినటువంటి ఘనకీర్తున్నటువంటి పార్టీ వాళ్ళ పార్టీ. మరి కొప్పుల ఈశ్వర్ అనేట ఆయన 2009, 2004 నుంచి ఇక్కడ ధర్మారం మేడాలో ఉన్నాడు, 2009 ధర్మపురి. మరి ఈ రోజు ఒకటే మాట సూటి అంటే ఆయన అక్రమంగా ఇసుక దందా లోపల గిట్ట అక్రమ ఇసుక దందా ద్వారా గిట్ట కాంగ్రెస్ పార్టీ పరంగా లక్ష్మణ్ కుమార్ అనే ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డ లక్ష్మణ్ కుమార్ గిట్ట ₹100 గిట్ట ఎవరి దగ్గర ముట్టుకున్నట్టయితే నేను నా పదవికి రాజీనామా ఇస్తాను. వాస్తవానికి గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక క్వారీలు ఎప్పుడూ కాంట్రాక్టర్లకు, స్థానిక లీడర్లకు కామధేనువు లాంటివి. ప్రభుత్వం మారినా ప్రతిసారి ఇసుక రీచ్ల నిర్వహణ, రవాణా పర్యవేక్షణలో స్థానిక లీడర్ల అనుచరులు హవా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదేనని, పాత కాంట్రాక్టర్లను పక్కన పెట్టి కొత్త వారికి ప్రాధాన్యం దక్కుతుండటంతో ఈ గొడవ మరింత ముదిరిందని ఇన్నర్ టాక్.
మరోవైపు గత పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ కొంత డీలా పడింది. ఇలాంటి సమయంలో అధికార పార్టీని, ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రిని టార్గెట్ చేయడం ద్వారా నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపవచ్చనేది కొప్పుల ఈశ్వర్ వ్యూహంగా కనిపిస్తుంది. దీనికి ప్రతిగా అడ్లూరి కూడా ఎక్కడా తగ్గకుండా భూ కబ్జాలు, పాత ఇసుక అక్రమాల ఫైళ్లను బయటకు తీస్తామని బెదిరించడం ద్వారా ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్పై అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 22,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు 2018లో కొప్పుల కేవలం 441 ఓట్ల తేడాతో గెలవగా ఆ కౌంటింగ్ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఈ ఇద్దరు నేతల మధ్య దశాబ్దాల కాలంగా తీవ్రమైన వ్యక్తిగత, రాజకీయ పోటీ ఉంది. అడ్లూరి మంత్రి అయ్యాక నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటుండగా కొప్పుల తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు లోకల్ ఇష్యూస్ ను గట్టిగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఇసుక వివాదంతో ధర్మపురి ఒక్కసారిగా హీటెక్కింది. ఇందులో ఒకరు నిరూపిస్తే రాజీనామా అంటుంటే మరొకరు అక్రమాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంపై అధికారిక విచారణ జరుగుతుందా, లేదా ఇరు పక్షాలు కేవలం రాజకీయ విమర్శలతోనే సరిపెడతాయా అనేది చూడాలి.